మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వంలో యంత్రాంగాన్ని తన ఛాంబర్లో పనిచేసేటువంటి సిబ్బందిని పరుగులు తీపిస్తూ ఉన్నారు. అనేక అద్భుతాలు సృష్టిస్తూ ఉన్నారు. ప్రజలకి బాగా చేరువవుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో భవిష్యత్ నేతగా తన సామర్థ్యాన్ని రుజువు చేసుకుంటూ ఉన్నారు. ఇటీవల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన నిత్యం తన క్యాంప్ ఆఫీసులో ప్రజలతో వినతి పత్రాలు స్వీకరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దానిలో భాగంగా అనేక సమస్యలు ఆయన దృష్టికి వస్తూ ఉన్నాయి. వచ్చిన సమస్యలన్నీ కూడా వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద వాటిని పరిష్కారం చేస్తా ప్రజల్లో మన్ననలు పొందారు. ఇటీవల దేశంలో జాతీయ స్థాయిలో జరిగే ఐఐటి, ఎన్ఐటి వంటి పోటీ పరీక్షల్లో వికలాంగ విద్యార్థులు సుమారుగా ఒక 25 మంది సాంకేతిక కారణాలతో సీట్లు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఆ దశలో కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు, పార్టీ నేతలు ఆయనకి ఒక మెసేజ్ పెడితే ఆ మెసేజ్కి స్పందించి ప్రభుత్వం ఉన్నతాధికారులను పరుగులు దించి ప్రత్యేకంగా ఒక జీవో విడుదల చేయించి 25 మందిని జాతీయ స్థాయిలో ఐఐటి, ఎన్ఐటి కళాశాలలో సీట్లు వచ్చే విధంగా వాళ్ళని చేర్పించారు. ఆ సందర్భంగా 25 మంది పిల్లల తల్లిదండ్రులు, విద్యార్థులతో నేరుగా ఉండవల్లిలోని తన క్యాంప్ ఆఫీసులో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా ఉన్నతాధికారులతో ముఖాముఖితో చర్చించారు. ఆ పిల్లలకి 4 ఏళ్ల పాటు సాంకేతిక విద్య చదివే పిల్లలకి ల్యాప్టాప్లు కూడా బహుమతులుగా అందజేశారు. ఈ విధంగా ఆయన కొద్ది రోజుల్లోనే మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ కోవలోనే 2-3 రోజుల క్రితం గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోసం వెళ్ళిన ఒక యువకుడు అక్కడ అనేక ఇబ్బందులు పడతా, తాగునీరు లేక అక్కడ తనని వెట్టి చాకిరి చేపిస్తా, అసలు కనీసం ఆహార పానీయాలు కూడా లేక ఇబ్బందులు పడుతున్నట్టు, తాను ఇక బతకలేనని చెప్పని, చనిపోతే తన మృతదేహం కూడా భారతదేశం చేరే అవకాశం లేదని చెప్పని ఒక సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పంపించారు. అది వైరల్ అయిపోయింది. ఈ సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఈ సెల్ఫీ వీడియోని కొంతమంది లోకేష్ ట్విట్టర్ ఖాతాకి ట్యాగ్ చేశారు. దీంతో వెంటనే లోకేష్ రంగంలో దిగి కేంద్ర ప్రభుత్వంతో చర్చించి, విదేశీ రాయబారులతో చర్చించి వెంటనే ఆ యువకుడిని భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ప్రకటించారు. దీంతో ఆ కుటుంబం ఎంతో ఉల్లాసంగా సంతోషం వ్యక్తం చేసింది. అదేవిధంగా లోకేష్ గతంలో రాష్ట్ర పంచాయతీరాజ్ ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్కు అనేక అవార్డులు తీసుకొచ్చారు. ప్రధానంగా గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, జాతీయ ఉపాధి హామీ పథకం నిధులను తీసుకొచ్చి పెద్ద ఎత్తున గ్రామాలను అభివృద్ధి చేశారు. ఆయన తొలి క్యాబినెట్లో అంటే 2014-19లో మంత్రివర్గ విస్తరణ తర్వాత సుమారు 2.5-3 సంవత్సరాల పాటు శాసనమండలి సభ్యుడిగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు మంగళగిరి శాసనసభ్యుడిగా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలుపొంది లోకేష్ 2గా మంత్రిగా కొనసాగుతున్నారు. 2019లో మంగళగిరిలో సుమారు 5,000 ఓట్ల తేడాతో ఓడిపోయిన లోకేష్ 5 ఏళ్ల వరకు అదే నియోజకవర్గంలో పార్టీ ఇన్ఛార్జిగా ప్రజలకు అనుసంధానంగా ఉంటూ సేవ చేస్తూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో సుమారు 90,000 మెజార్టీతో మంగళగిరిలో శాసనసభ్యుడిగా ఎన్నికారు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఇంత మెజార్టీ ఎప్పుడు రాలేదు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా అసెంబ్లీకి ఇంత భారీ మెజార్టీ ఎప్పుడు రాలేదు. ఈ విధంగా లోకేష్ అనేక రికార్డులు సృష్టించారు. భవిష్యత్తులో చంద్రబాబు తర్వాత పార్టీ నేతగా లోకేష్ తన ముద్రని చూపించారు. తర్వాత ఎన్టీఆర్ వారసుడిగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టడానికి అన్ని అర్హతలు సాధించే విధంగా ఆయన అడుగులు పడతా ఉన్నాయి. ఈ కోవలో వచ్చే అనేకమైనటువంటి సమస్యలను అధిగమిస్తూ ఇంకా ముందుకు పోతా ఉన్నారు. ఒక మంచి యంత్రాంగాన్ని ఐఏఎస్ ఆఫీసర్లు కోనా శశిధర్, గుంటూరు కలెక్టర్గా పనిచేసినటువంటి శశిధర్ లాంటి చురుకైనటువంటి కలెక్టర్లను తన ఛాంబర్లో ఏర్పాటు చేసుకొని ప్రజల నుంచి వచ్చే వినతి పత్రాలను కూడా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తా ప్రజలకు చేరువవుతూ ఉన్నారు. ఈ విధంగా లోకేష్ తన సామర్థ్యాన్ని రోజు రోజుకు మెరుగుపరుచుకుంటూ ప్రజలకు దగ్గు అవుతూ ఉన్నారు. ఇది దీనికి సంబంధించిన అంశాలు.